చేయట్లేరు. నిన్న కమ్యూనికేషన్ దగ్గరికి వచ్చేసరికి శ్రీపాదం సారు అద్భుతమైనటువంటి ఒక విషయం చెప్పారు. ఏం చెప్పారు ఎవరని చెప్తారా? ఒక పాయింట్, వాట్ ఈజ్ మీన్ బై కమ్యూనికేషన్ అన్న దగ్గర, కమ్యూనికేషన్ ఎలా డెవలప్ అవుతుంది అన్న దగ్గర ఒక మంచి పాయింట్ చెప్పారు. ఎవరు చెప్తారు? ప్రెసిడెంట్స్ నుండి ఎవరైనా చెప్తారా? ఎలోస్, వినడమే మెయిన్ కమ్యూనికేషన్లో ప్రధానమైనది అని చెప్పారు. ఇంతకుముందు నూనె సుదర్శన్ గారు చెప్పారు, సునీల్ కుమార్ గారు, గాజుల గారు చెప్పారు. కానీ వెనుక మాత్రం మనం మాట్లాడుతూ ఉన్నాం. నిన్న కూడా మనం కాంపిటీషన్లో చూసాం, పవర్ ఆఫ్ పర్సెప్షన్. మనం ఎలా ఉంటామో, మనం ఎలా ఆలోచన చేస్తామో దాన్ని బట్టే మన యొక్క స్థాయి, స్థానము నిర్ణయించబడుతుంది. ఇప్పటి వరకు మీరు గత సంవత్సరం నుండి ఇప్పటి వరకు ప్రెసిడెంట్స్గా ఉన్నారు. దృక్పథాన్ని మార్చండి, ఇంపాక్ట్ ఇంటర్నేషనల్లోకి తీసుకురండి. అట్ ద సేమ్ టైం మీరెందుకు గ్రో కాలేకపోతున్నాము, ఎందుకు ఇంకా ఇంపాక్ట్లో మనం కంటిన్యూ కాలేకపోతున్నాం అన్నదా ఆ దృక్పథాన్ని మార్చండి. మీకు ఒక దృక్పథం కనిపించవచ్చు, నేను ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ చేసిన వెంటనే నాకు అవకాశాలు రావడం లేదు అని. అవకాశాలు ఎవ్వరు ఇవ్వరండి. దృష్టిని మార్చండి, అవకాశాలను అందిపుచ్చుకోవాలి, గ్రాబ్ చేసుకోవాలి. ఎవ్వరూ మనల్ని పిలిచి రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వానించరు. సమస్యను సమస్య దృష్టితో చూస్తే సమస్యగానే ఉంటుంది, సమస్యను పరిష్కార దృష్టితో చూస్తే వస్తుంది. నేను హైపరాది గారిది ఒకటి చూశానండి, ఒక స్కిట్ చూశాను. తన మిత్రుడితో అంటాడు, అరే ఆ పార్కులో సీన్ చెప్తూ, నీకు ఆ చెట్టును చూస్తుంటే నీకేమన్నా గుర్తొస్తుందా అంటే, చెట్టా ఏంటి అంటాడు. నువ్వు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఒక పండు తిని ఊసావు, విత్తనం వేసావు, అది పెద్ద వృక్షమైంది, అది పెరిగింది కానీ నువ్వేమాత్రమో పెరగలేకపోయావు అంటాడు. కాబట్టి ఇంపాక్ట్లో గ్రో కావాలి అంటే అవకాశాల కోసం కాదు, అవకాశాలను సృష్టించుకోండి. పరిస్థితిని నువ్వొక దృష్టితో చూస్తే నేను ఒక దృష్టితో చూస్తాను. ఒక ఇద్దరు వ్యక్తులు అడవిలోకి వెళ్ళారట, దారి తప్పిపోయారు. అందులో ఒక మిత్రుడు అన్నాడంట, అయ్యో మనం దారి తప్పొచ్చాం, మన పని అయిపోయింది, ఏ జంతువుల బారిన పడతామో అన్నాడట. ఇంకొక మిత్రుడు అన్నాడట, అబ్బా ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉందిరా, రణగొండ ధ్వనుల నుంచి బయటపడ్డ ఫీలింగ్ ఉంది, ప్రశాంతంగా ఉన్నదంట. ఒకే అంశము, చూసే దృష్టి వేరు. దృష్టిని బట్టి కనిపిస్తున్నది సృష్టిని విన్నాను, నువ్వది వేదం అన్నావు, నేనది వాదం అన్నాను. సంకలోన ఒక జోలెగట్టి పసి గొంతు బాడుతుంటే నువ్వది గేయం అన్నావు, నేనది గాయం అన్నాను. కళాత్మకంగా సినిమా తప్పుడు విలువలు చెబుతుంటే నువ్వది వినోదం అన్నావు, నేనది ప్రమాదం అన్నాను. అందం కోసం ఆశపడి ఒక ఆభరణం కొంటే నువ్వది కంకణం అన్నావు, నేనది సంకెళ్ళన్నాను. నీకేం కంకణం అందంగా ఉందంట, నువ్వు అప్పు చేసుకున్నావు, అది తీర్చకపోతే జైలుకు పోతావురా అనే కోణం నాకు కనపడుతుంది. సినిమాను చూస్తే చాలా ఎంజాయ్ వస్తుంది, నాకు వినోదం అనే కోణంలో నువ్వు చూస్తున్నావు, దానివల్ల పాడైపోతావు అనే కోణం నేను చూస్తున్నాను. కాబట్టి మిత్రులారా, ఇంపాక్ట్లో ఎదగాలి అంటే దృష్టిని మార్చండి, దృక్పథాన్ని మార్చండి. ఉద్యోగం పోయినటువంటి వ్యక్తి జీవితం పోయిందని ఒక వ్యక్తి అనుకుంటే నాకు ఒక కొత్త అవకాశాన్ని సృష్టించుకునేటువంటి అవకాశం వచ్చింది అనే విధంగా ఆలోచన చేయగలిగితే మనం ఉన్నత స్థానానికి వెళ్ళగలుగుతాం. ఇంపాక్ట్లో గ్రో కావాలి అంటే పర్సెప్షన్ను మార్చడమే. మీలాగే నేను కూడా ఈ స్టేజ్ మీద ఈరోజు ఒక రీజనల్ ప్రెసిడెంట్గా మాట్లాడగలుగుతున్నాను అంటే మామూలుగా వచ్చినటువంటిది కాదు. ఇంపాక్ట్ సేవ చేయాలి, ఇంపాక్ట్ కార్యక్రమాల ముందుకు తీసుకువెళ్ళాలి. దాన్ని తీసుకువెళ్ళడం కంటే మొట్టమొదట నాలో మార్పు రావాలి, నేను మారాలి, నా ఆలోచన విధానం మారాలి. ఒకప్పుడు మారోజు రమేష్ స్కూల్లో ప్రిన్సిపాల్ ఛాంబర్లో మీటింగ్ పెట్టాడు అంటే అసలు ఖచ్చితంగా ఏదో ఒకటి నిలదీస్తాడు అనేటువంటి విషయం ఉండేది ప్రిన్సిపాల్ గారి దగ్గర కానీ స్టాఫ్ దగ్గర కానీ. స్టాఫ్ అందరూ వచ్చి నాకు చెప్పేటువంటిది. కానీ ఇప్పుడు చేసేటువంటిది, ఇది నా ఇల్లు, ఈ ఇంటిని నేను కాపాడుకోవాలి, ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు అనేటువంటి ఒక సమస్య పరిష్కారానికి మాత్రమే మారోజు రమేష్ని ఈరోజు ప్రతి ఒక్కరూ పిలిచేటువంటి స్థాయికి నేను రాగలిగాను. మీన్స్ ఇంపాక్ట్లోకి వచ్చాను కాబట్టే ఈ ఆలోచన విధానాన్ని మార్చగలిగాను. ఇంపాక్ట్లో ఉన్న మీరందరూ కూడా ఈ రోజు నుండి
ఎందుకు గ్రో కాలేకపోతున్నాము, ఫర్దర్ లైఫ్లో ఈ స్టేజీ మీదకి ఒక ఉన్నతమైనటువంటి పదవితో పైకి రావాలి అంటే మీ దృక్పథాన్ని మార్చుకొని ఈ ఇంపాక్ట్ అనబడేటువంటి ఈ నావను ఒక చుక్కానిగా అద్భుతమైన ఒడ్డుకు చేర్చి అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపేటువంటి ఒక ఇంపాక్టియన్గా మీరందరూ రూపుదాల్చాలి అని, రూపుదిద్దుకోవాలని మనసారా ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మారోజు రమేష్. థ్యాంక్ యూ.